హాయ్ గైస్, ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వ్లాగ్ తీస్తున్నాను. ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొద్దిగా ఎక్సైట్మెంట్గా, కొద్దిగా భయంగా ఉంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. టైం 7:30 అవుతుంది. మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చినప్పుడు మా ఆయనేమో చికెన్ తెచ్చారు రేపు చికెన్ పకోడీ చేయడానికి. ఏంటంటే ఈరోజు మా హస్బెండ్కి వాళ్ళ ఆఫీస్లో ఒక బిల్డర్ రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి చికెన్ పకోడీ తెచ్చారు. అంటే ఆఫీస్లో ఉండే వాళ్ళు అందరికీ ఇచ్చారు. సో మా ఆయనకు కూడా ఇచ్చారు. మా ఆయనది అక్కడ తినకుండా నా కోసమని ఇంటికి తెచ్చారు. వాళ్ళు ఎన్ని పీసులు ఇస్తారు, ఇంకొకరు ఇస్తే ఓన్లీ 6 పీసెస్, 6 ముక్కలు అంటే 6 ముక్కలు ఇచ్చారు. మరి మాకు అది సరిపోక మాకు క్రేవింగ్ వచ్చి మా హస్బెండ్కి చెప్తే ఈవినింగ్ తెచ్చారు. ఈ పకోడీ మేము రేపు చేస్తాం కాబట్టి సేమ్ హోటల్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ప్రాసెస్ ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తేనే రేపటికి మంచిగా వస్తుంది. నేను ఎలా చేస్తానో మీరు కూడా ట్రై చేయండి. ప్రజెంట్ ఒక పక్కన నా ఇంకో వీడియో అవుతుంది, బీరకాయ పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది. 2-3 టైమ్స్ ట్రై చేస్తే మీకు పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. త్వరలో ఛానల్లో పెడతాను. ఇది కొద్దిగా లాస్ట్ అయిపోతే చికెన్ ప్రాసెస్ చూద్దాం, చికెన్ పకోడీ ప్రాసెస్. వేగంగా వీడియో అవ్వాలి, లేదంటే మా పాప లేచిపోతుంది. మా బుజ్జమ్మ ఏం చేస్తుందో మీరు కూడా చూడండి. వెయిట్, బ్యాక్ కెమెరా పెడతాను. చికెన్ కడుగుతాను కదా, మా కెమెరామ్యాన్కి ఫోకస్ చేయమని చెప్తున్నాను. కెమెరామ్యాన్ ఫోకస్ కరో. కేజీ చికెన్ అనమాట. ఫస్ట్ దీన్ని సాల్ట్ వాటర్లో నానేసుకోవాలి. మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. నేను చికెన్ ఎప్పుడు కూడా బయటే కడుగుతాను. గిన్నెలతో మేము సింక్ దగ్గర కడిగితే అదంతా స్మెల్ అయిపోద్దని చెప్పి బాల్కనీలో ఉన్న సింక్ దగ్గరే చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా సరే ఇక్కడే కడుగుతుంటాను. యాక్చువల్లీ చాలామంది ఏం చెప్తారంటే చికెన్ కడిగేటప్పుడు ఎక్కువసార్లు కడగొద్దు, బ్లడ్డే టేస్ట్ అని చెప్తుంటారు కదా. అది నిజము, ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ మరీ ఎక్కువ బ్లడ్తో తింటే ఆ కోడి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంది మనకు తెలియదు కదా. సో మనం మంచి క్లీన్గా కడుక్కుందాం. ఈ గిన్నె మా ఊర్లో ఎవరు చనిపోయినప్పుడు ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఎవరైనా చనిపోయేటప్పుడు చిన్నకార్యంకి ఇచ్చిన ఐటమ్స్ యూజ్ చేస్తారా? కామెంట్ చేయండి. నేనైతే యూజ్ చేస్తాను, ఏదైనా గిన్నె కదా. వాటర్ మొత్తం ఫస్ట్ అటెంప్ట్ అన్నమాట కడిగేసుకున్నాను. బ్లడ్ చూసారా, కాంచన మూవీ గుర్తొస్తుంది కదా. చికెన్ అంతా బోన్లెస్ కాకుండా ఓన్లీ బోన్సే తెప్పించా. ఎప్పుడైనా సరే చికెన్ పకోడీకి బోన్సే బాగుంటాయి. బోన్తో ఉన్న చికెన్ పీసెస్ని తెచ్చేసుకోండి. మనం హోటల్స్లో తినేటప్పుడు, హోటల్స్లో కానీ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ చికెన్ తినేటప్పుడు పకోడీ అయినా సరే సాఫ్ట్గా వస్తుంది చూసారా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే చికెన్ వాళ్ళు ఒక 3 to 4 అవర్స్ వరకు సాల్ట్ వాటర్లో నానబెడతారు. సో ఇలా సాల్ట్ వాటర్లో చికెన్ నానబెట్టడం వల్ల చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ ముక్కలకి ప్రతి పీస్కి కూడా సాల్ట్ అనేది మంచిగా పడుతుంది. నేనైతే ఏ కర్రీ కుక్ చేసినా ఫస్ట్ సాల్ట్ వాటర్లో 1 అవర్ అయినా సరే నానబెడతాను. చికెన్ అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టేసుకోవాలి. నేను ఒక 4 అవర్స్ వరకైనా చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టాలనుకుంటున్నాను. సో సాల్ట్ అయితే వేసేసాను. మూత పెట్టి సైడ్కి ఉంచేస్తాను. తర్వాత మా పాప పడుకున్న తర్వాత దీన్ని మ్యాగ్నేట్ చేసేసుకో. సాల్ట్ వాటర్లో నానబెట్టిన చికెన్ నానబెట్టేసి ఒక 4 అవర్స్ అయింది.
ఇప్పుడు దీన్ని మరి ఇంకా కడగకూడదు. కడగకుండా డైరెక్ట్గా సాల్ట్ వాటర్ నుండి తీసి వేరే గిన్నెలోకి తీసేసుకోవడమే. వాటర్ ఏమి ఉండకూడదు. ఇలా ఈ చికెన్ అనేది సాల్ట్ వాటర్లో నానింది కాబట్టి పీసెస్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. చాలా బాగుంటుంది. ధనియాల పొడి అయిపోయిందని చెప్పి ధనియాల పొడి కోసం మసాలా రెడీ చేస్తున్నాను. కొరియాండర్ మసాలా. హోమ్ మేడ్ ధనియాల పొడి రెడీ అయిపోయింది. ఫ్రెష్గా చేసాం కాబట్టి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇది మొత్తం మనం యూజ్ చేయం కాబట్టి దీన్ని వేరే కంటైనర్లోకి తీసేస్తున్నాను. ఎలా చేస్తానని అడుగుతారా? జస్ట్ ఓన్లీ ధనియాలు మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes పాటు ఫ్రై చేసేసుకున్నాను. అవి చల్లగా అయిన తర్వాత కాదు, జస్ట్ వేడిగా ఉండేటప్పుడే గ్రైండ్ చేయాలి మెత్తటి పొడి లెక్క. అప్పుడు సూపర్ అండ్ క్వాలిటీ ధనియాల పొడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మసాలా మా హస్బెండ్ని పిలుస్తాను. మా హస్బెండ్నే మసాలా కలుపుతామని చెప్పారు. సో అతన్ని పిలుద్దాం. ఇది కాస్త చిన్నదైపోయింది కదా, కలపడానికి కొద్దిగా అంత ఫ్రీగా ఉండదని చెప్పి ఇందులో వేసేసుకుంటున్నాం. వాటర్ ఎక్కువ ఉంది, ఫస్ట్ ఈ వాటర్ పడేసేది. 1 kg చికెన్కి 2 spoons వరకు కారం వేసేసుకోండి. చికెన్ పకోడీ కాబట్టి కారం ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. ధనియాల పొడి నేను ఇందాకే హోమ్ మేడ్ది చేశాను కదా, అదే వేసుకుంటున్నాను. అలానే 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి. అలానే హోమ్ మేడ్ గరం మసాలా 1 స్పూన్ ఇంకా హాఫ్ చికెన్ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. అలానే మంచి టేస్ట్ కోసం కొద్దిగా పెప్పర్ పొడి, తగినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. మనం సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. చికెన్ నీచు వాసన రాకుండా ఉండటం కోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే చికెన్ సాఫ్ట్గా ఉండటం కోసం నిమ్మరసం కూడా వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. అలానే కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల చికెన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేసేసుకోండి. నా దగ్గర పచ్చి కరివేపాకు లేదండి, నేను ఇక్కడ ఎండి కరివేపాకు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కరివేపాకు ఉంటే ఆ కరివేపాకు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. దీని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి మసాలా తగిలినట్టు కలుపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రతి పీస్కి మంచిగా మసాజ్ చేస్తే మసాలాలన్నీ మంచిగా పట్టి చికెన్ టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. ప్రతి పీస్ ముక్కకి మసాలా వాసనతో మంచి టేస్ట్ వస్తుంది. మేము ఈ చికెన్ పకోడీ రేపు చేసుకుంటాం కాబట్టి బాక్స్ లో స్టోర్ చేసేసుకుంటున్నాం, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడానికి కోసం అని చెప్పి. ముందు రోజు నైటే మ్యాగ్నేట్ చేయాలని ఏం లేదు, మాకు టైం కుదరక బేబీతో మేము ఇప్పుడు మ్యాగ్నేట్ చేసేసుకుంటున్నాం. మీరు ఈవినింగ్ చేస్తానంటే మార్నింగ్ అయినా మ్యాగ్నేట్ చేసేసుకోవచ్చు, లేదా 2-3 hours ముందైనా మ్యాగ్నేట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాగ్నేట్ చేసి 1/2 hour లేదా 1 hour అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను కేజీ చికెన్ క్వాంటిటీస్ చెప్పాను, మీరు 1/2 kg అయితే చెప్పాను కదా. 1 స్పూన్కి 1/2 స్పూన్, 2 స్పూన్లకి 1 స్పూన్ వేసేసుకోండి, సరేనా? బాయ్. రేపు హాయ్ అండి. నిన్న మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈరోజు ఫ్రై చేసేసుకున్నా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంది ఒక 1 hour ముందు నేను తీసి బయట పెట్టేసుకున్నాను. ఇందులో నిన్న మనం పిండి వేసేసుకోలేదు కాబట్టి ఈరోజే పిండి వేసేసుకొని ఇంకొకసారి మంచిగా కలుపుకుందాం. ఇందులోకి ఇలాంటి ఒక చిన్న కప్తో 1 కప్ శనగపిండి, అలానే
1 కప్ మైదా వేసేసుకుంటున్నాను. చూపిస్తున్న క్వాంటిటీస్ అన్నీ 1 kg చికెన్కి. 1/2 kg చికెన్కి అయితే అంతా హాఫ్ క్వాంటిటీస్ని వేసేసుకోండి. కొద్దిగా కస్తూరి మెతి కూడా వేసేసుకుంటున్నాను. ఇలా నలిపి వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్, కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఒకవేళ చికెన్ పీసెస్కి పిండి సరిపోకపోతే కార్న్ఫ్లోరే వేసేసుకోండి. కార్న్ఫ్లోర్ కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా నేను చేసేసుకున్నాను. వేసేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, నేను కలర్ కోసం మాత్రమే వేసేసుకుంటున్నాను. దీనివల్ల ఎటువంటి టేస్ట్ అనేది మారదు. ఫుడ్ కలర్ డైరెక్ట్గా వేయకుండా ఇలా వాటర్లో కలిపి వేసేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఫ్రై చేసుకున్న చికెన్ ఎందులో అయితే వేసుకుంటామో ఆ గిన్నెలో టిష్యూ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ వేసుకుంటే ఆయిల్ అంతా, ఎక్సెస్ ఆయిల్ అంతా అందులో పడుతుంది. చికెన్ పీసెస్కి ఎక్కువ ఆయిల్ ఉండదు. సో డౌట్గా ఉంటే ఫస్ట్ ఒక పీస్ వేసి చూడండి. ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇప్పుడు మిగతా పీసెస్ కూడా వేసేసుకోండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే చికెన్ డీప్గా ఫ్రై అవ్వాలి. చికెన్ కానీ నాన్ వెజ్ కానీ ఎక్కువ కుక్ చేయకుండా తింటే, మంచిగా ఉడకకుండా తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వెజ్జెస్ ఎప్పుడు కూడా పచ్చిగా, అంటే ఎక్కువ కుక్ అవ్వకుండా నార్మల్గా కుక్ అయ్యి, పచ్చివి తింటే ఇంకా బెటర్. నార్మల్గా కుక్ అయినవి తింటే బెటర్, హెల్తీగా ఉంటుంది. 2-3 మినిట్స్ తర్వాత గంట పెట్టి మెల్లిగా కలపండి. చికెన్ తీసే ముందు పచ్చి కరివేపాకు కానీ ఎండు కరివేపాకు కానీ వేసేసుకుంటే చికెన్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసుకోండి, బాగుంటుంది. చికెన్ చాలా బాగా ఫ్రై అయింది. ఫ్రై చేసుకున్న చికెన్ని టిష్యూ పేపర్ వేసిన క్లాత్లో వేసేసుకోవాలి. హోటల్ కంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అంట, చిన్న పాకలు అంట చేస్తారు కదా, ఆ చికెన్ ఫ్రైస్ అని నాకు చాలా బాగా నచ్చుతాయి. చూడండి ఎంత క్యూట్, టేస్టీగా కోడి కనిపిస్తుందా. ఈరోజు ఒక కోడిని తినేస్తున్నాం మేము. పకోడీ అంతా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నోట్లో పెట్టగానే నాకైతే ఏదో ఓల్డ్ స్టైల్ షాప్లోకి వెళ్ళి తిన్నట్టు అనిపించింది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. చికెన్ అయితే మంచిగా కుక్ అయింది. ఇందులో నిమ్మకాయ పిండి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నిమ్మకాయ పిండి అలా ఆనియన్స్తో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ పకోడీని. నేను ఎలా ట్రై చేశానో సేమ్ మీరు కూడా అలా చేసి చూడండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.